ప్రస్తుతం తూళ్ళూరు కావచ్చు, అమరావతి చుట్టుపక్కల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ఆలోచన కూడా ఏంటంటే, ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా నడుస్తుంది కనుక్కునే ప్రయత్నం అయితే చాలామంది విజిటర్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో అమరావతి చుట్టుపక్కల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు కూడా గత 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఇక్కడ వ్యాపారం కూడా చేస్తూ ఉన్నారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే నాగేశ్వరరావు గారు. అండి. సో ఎలా ఉంది అంటే, గత నెల రోజుల నుంచి ఒకసారిగా వాతావరణం అయితే ఇక్కడ పూర్తిగా మారిపోయింది. ఒకసారిగా భూముల రేట్లు అయితే పెరిగాయి అంటున్నారు, ఎంతవరకు నిజమే? నిజమేనండి. కౌంటింగ్ మొదలైన తర్వాత ఒక రేటు ఉంది, కౌంటింగ్ ముంగల ఒక రేటు ఉంది. కౌంటింగ్ వచ్చిన తర్వాత 2% పెరిగింది అదివరకు కంటే బాగా. ఇప్పుడు వచ్చేటప్పటికి మాకు రాజధాని గ్రామాలు వచ్చేటప్పటికి మన కన్స్ట్రక్షన్ జరిగిన కాడ వచ్చేటప్పటికి 20 నుంచి 25,000 పెరిగింది గజానికి వచ్చి. అక్కడ అంత ముంగలేమో కౌంటింగ్ ముంగలు అయితేటప్పటికి 40,000 35,000 ఉన్నది. ఇప్పుడు 65,000 60,000 ఉంటుంది ఎక్కడ చూసినా. మన 29 గ్రామాలు మొత్తంలో లీస్ట్ ప్రైజ్ వచ్చేటప్పుడు 40 నుంచి 45,000 ఉంది. హైయెస్ట్ ప్రైజ్ వచ్చేటప్పుడు 70 దాకా పోయింది. ఇప్పుడు 70 ఎక్కడ ఉంది, 45 ఎక్కడ? 70 వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 345 కాలనీ అని ఐపీఎస్ ఐఏఎస్ బిల్డింగ్లు వెనకమాల రెవెన్యూ వచ్చేటప్పుడు రాయపూడి రెవెన్యూ అక్కడ వచ్చేటప్పుడు 73,000 జరిగిందన్న గజం వచ్చి. నేలపాడు వచ్చేటప్పటికి 68,000 జరిగింది అన్న. అట్లా మనకి నేలపాడు వచ్చేటప్పటికి హైకోర్టు ఉంది. హైకోర్టు కాడ వచ్చేటప్పటికి ఆ రెవెన్యూకి అక్కడ బాగా ప్లస్. మళ్ళీ నేలపాడు రెవెన్యూ ఇంకో చోట ఉంది హ్యాపీనెస్ట్, అక్కడ వచ్చేటప్పటికి 55,000. ఒక్క రెవెన్యూకి వచ్చేటప్పటికి 2-3 రేట్లు ఉంటాయి. కన్సెషన్ కాడ కన్సెషన్ రేట్ ఉంటుంది, కన్సెషన్ లేని కాడ తక్కువ ఉంటుంది. అట్లా 2014 నుంచి 2019 వరకు ఎలా ఉండే రేట్లు? 2014 నుంచి 2019 నుంచి స్టార్టింగ్ వచ్చేటప్పటికి రాజధాని ప్రకటించినప్పుడు 1,40,00,000 జరిగింది ఎకరం వచ్చి. తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత ఈ అంతా సిఆర్టీ ప్లానింగ్ మొదలుపెట్టి అవి చేసేటప్పటికి గజం వచ్చేటప్పటికి 20,000 కాడి నుంచి మొదలైంది స్టార్టింగ్. బాబు గారు పోయేటప్పటికి 40,000 50,000 అయింది 29 గ్రామాల్లో ఎక్కడైనా. అట్లా బాబు గారు దిగిన తర్వాత ఈయన 3 రాజధానులు అనేటప్పటికి మళ్ళీ రేట్లు పడిపోయినాయి, బాగా డౌన్కి వచ్చి పడిపోయి అన్నారు. ఏ స్థాయిలో రేట్లు పడిపోయాయి? బాగా 15,000కి పడిపోయింది. 50,000 నుంచి 15,000కి పడిపోయింది. అసలు 3 రాజధానులు అనేది కొనేవాళ్ళు రాలా. ఎవరో కొంచెం ధైర్యం చేసి మళ్ళీ ప్రభుత్వం మారిద్దామని కొంతమంది వచ్చి కొన్నారు తప్పితే ఇంత దూకుడుగా అసలు అనేది రాలా. అది మళ్ళీ స్టార్టింగ్ బాబు గారు ఎలక్షన్ మొదలుపెట్టిన కాడి నుంచి కొంచెం ఊపందుకుంది. ఇక చంద్రబాబు గారికి ఎలవంలోనే బాగా ఊపందుకుంది. ఇవాళ మా అది వచ్చేటప్పటికి మినిమం 6 కోట్లు జరుగుతుంది. ఎకరం 6 కోట్లు. ఓకే, ఇక్కడ అసలు ఎకరాల లెక్క దొరుకుతుందా? ఎకరాల లెక్క అంటే ఉండదు, గజాల లెక్కలో. ఇప్పుడు మాకు ఇచ్చిన 1,250 గజాలే 6 కోట్లు జరుగుతుంది. ఎకరంలో మాకు 1,250 గజాలు ఇచ్చారు. 75% గవర్నమెంట్కి, 25% మాకు వచ్చింది. ఆ 25% 6 కోట్లు జరుగుతుంది. అట్లా ఇప్పుడు అంటే విజిటర్స్ ఏ విధంగా వస్తున్నారు అంటే, గత నెల రోజుల నుంచి అంటే ఏ ఛానల్లో చూసినా ఎక్కడ పెట్టినా అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది, ఎక్కువ మంది ఇక్కడికి విజిటర్స్ వస్తున్నారు, భూములు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. బాగా వస్తున్నారండి. అంటే రైతు కూడా పెద్దగా అమ్మట్లేదు, ఇంకా పెరిగిద్ది అనుకొని కొనేవాళ్ళు అయితే ఎక్కువగానే వస్తున్నారు బాగా. మళ్ళీ ఎక్కడెక్కడోళ్ళు కూడా కాదు వస్తుంది, మా ఏపీ వాళ్ళే, ప్రకాశం జిల్లా, ఇనకొండ, మా కృష్ణా జిల్లా వాళ్ళు, ఇది వచ్చేట తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, వీళ్ళే వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అయితే రాలా. వీళ్ళు వస్తేనే ఇంత రేటుకు పోయింది. ఇంకా హైదరాబాద్ నుంచి ఎన్ఆర్ఎస్ పార్టీ వస్తే ఇంకా పోయిద్దని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ ఈ ప్రాంతంలో కొనడానికి అయితే అంటే రేట్లు అయితే అందుబాటులో లేవు. అంటే అమరావతి కాదు, అమరావతి దాటి ఒక 10-15 కిలోమీటర్లు వెళ్ళి కూడా కొనడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఒకవేళ అమరావతి దాటి ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఇన్వెస్ట్ చేయాలంటే అంటే ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, అంటే అక్కడికైనా ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్? ఇటు వచ్చేటప్పటికి వైకుంఠపురం, హరిశ్చంద్రపురం ఉంది సార్. మొన్నటి వస్తుంది ఇక్కడ 14 కిలోమీటర్లు వస్తుంది. మొన్నటి దాకా అయితే 1,40,000 ఉంది. ఇప్పుడు అటు కూడా 3 కోట్లకి వెళ్ళిపోయింది. ఆ ఏరియా నాన్ పూలింగ్ అంటారు దాన్ని. పూలింగ్కి మనకి రాజధానికి 14 కిలోమీటర్లు, అక్కడ వచ్చేటప్పుడు 3.5 కోట్లు ఉంది. ఇటు పెద్దపరిం ఉంది. పెద్దపరిం ఎలక్షన్ ముంగల ఫిబ్రవరి ముంగల 1,50,000 నుంచి 2.5 కోట్లు ఉంది. రోడ్డు ఎమ్మట అయితే 2.5 కోట్లు ఉంది. లోపల పొలాలు అయితే 1.5 ఉన్నాయి. అది వచ్చేటప్పుడు రోడ్డు ఎమ్మట వచ్చేటప్పటికి ఇప్పుడు 6 కోట్లు ఉంది. లోపల పొలాలు వచ్చేటప్పుడు 4 కోట్లు ఉంది. డొంకా దారి లేదు కూడా 4 కోట్లు ఉంది. అట్లా ఇది వచ్చేటప్పటికి మనకి 7 కిలోమీటర్లు వస్తుంది. రాజధానికి ఆనుకునే ఉంటుంది 7 కిలోమీటర్లు. తాటికొండ వచ్చేటప్పటికి 4.5 కోట్ల నుంచి 15 కోట్లు ఉంది. తాటికొండ వచ్చేటప్పటికి ఏంటంటే అడ్డ రోడ్డు, అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి, మన విల్లాలో వెంచర్లు బాగుపడ్డాయి. అది అడ్డ రోడ్డు సెంటర్ అంటారు. అది
గుంటూరుకు దగ్గర, గుంటూరుకు వచ్చేటప్పుడు 14 కిలోమీటర్ సిటీకి వచ్చేటప్పటికి. అనేది తాటికొండలో అమరావతిలో కన్నా తాటికొండలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయంటారు. అటు రోడ్లో ఉంది పొలం వచ్చేటప్పటికి. అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్నీ వచ్చినాయి, డెవలప్ అయ్యింది. అక్కడ మనకి రాజధానికి వచ్చేటప్పుడు 14 కిలోమీటర్లు, గుంటూరు వచ్చేటప్పుడు 14 కిలోమీటర్లు. సెంటరు అక్కడ రేట్ వచ్చేటప్పుడు 15 కోట్లు ఉంది ఎకరం వచ్చి రోడ్డు పేసింగ్. అంటే చాలా మంది అంటున్న మాట ఏంటంటే అనవసరంగా రేట్లను హైప్ చేశారు, ఈ మార్కెట్ రేపు 1 మంత్ దాటిన తర్వాత ఉంటుందా ఉండదా అని చెప్పి కూడా చాలా మంది ఒక డౌట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? లేదు సార్, ఇంకా పెరిగిద్ది కానీ తరిగేది కాదు. ఇక్కడ వచ్చేటప్పటికి రైతుల ప్లాట్లు చాలా తక్కువ. మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ చూసినా మనకి న్యూ రాజధానిలో ఎంతో కూడా కొనుక్కోవాలని, చిన్న రైతు కాడి నుంచి పెద్ద ఉండవాళ్ళ వరకు రాజధానిలో ఉండాలి. మనకి ఎన్ఆర్ఐస్ కానీ ఏరే స్టేట్లో ఉండేవాళ్ళు కానీ ఎక్కడుండా కానీ మనకి ఏపీలో మన ఆంధ్రప్రదేశ్ మంది ఎంతో కూడా కొనుక్కోవాలని. మన 10 సంవత్సరాల నుంచి మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అన్నారు. ఇలాంటి ఎంక్వైరీలు జరుగుతున్నాయి 15 రోజుల నుంచి. అంటే ఇలా ఎకరాల లెక్క అడుగుతున్నారా, గజాల లెక్క తీసుకుందాం అనుకుంటున్నారా? సో రేటు విషయంలో వచ్చిన వాళ్ళు మీతో డిస్కషన్ ఏం పెడుతున్నారు? రేటు అంటే డిస్కషన్ ఏం చేయట్లేదు సార్. ప్లాట్ మంచి ప్లాట్ ఎక్కడ ఉంది, మంచి ఏరియాలో ఉందా, మనకి డెవలప్ అయ్యేది ఎక్కడ అని అడుగుతున్నారు. కానీ రేటు గురించి ఎవరు ఎంక్వైరీ తీయట్లేదు. అంత తగ్గి అట్లా ప్లాట్ అనేది మంచిది దొరికితే చాలండి, మాకు కాగితాలు బాగుంటే చాలు అనేవాళ్ళే. కానీ 4 ఏళ్ళు తగ్గింది, 3 ఏళ్ళు తగ్గింది, బాగా హైప్ చేస్తున్నారు అనేవాళ్ళు ఎవరు నాకు తగల్లా. నేను చాలా చేశాను ఇప్పుడు ప్లాట్లు, ఎలక్షన్ కాడి నుంచి దగ్గర 20 ప్లాట్లు చేశాను. ఎక్కడ ఎవరు నాకు అయితే కస్టమర్ అయితే అసంతృప్తిగా లేడు. ఏమడుగుతున్నారు అసలు బేసిక్గా మీ దగ్గరికి వచ్చి? ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్కడ డెవలప్ అయ్యిద్ది, ఎక్కడ బాగుంటాయి, మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేవాళ్ళు అడుగుతున్నారు. నా కస్టమర్ మొత్తం అట్నే అడుగుతున్నారు. మంచి ఏరియాలో చూపించండి సార్, రేటు చూపించు కాదు, నాకు మంచిగా కావాలి, ఎక్కడ డెవలప్ అయ్యిద్దో, పోర్ క్యాపిటల్ కాడ డెవలప్ అయ్యిద్ది అని చెబుతాను నేను. పోర్ చుట్టూ వచ్చేటప్పటికి గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. అక్కడ ఆ ఏరియాలో బాగుంటుంది. నా కస్టమర్స్ మొత్తం అటే చెబుతా ఉంటా. అక్కడ ఒక 10 lakhs ఎక్కువైనా అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారికి మీరు పక్కన పెడితే ఒకసారి అమరావతి గురించి మనం మాట్లాడుకుంటాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? భవిష్యత్తు అయితే నాకు అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా, రియల్ ఎస్టేట్ గురించి కాదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల బాబు గారు మొన్నటిదాకా తాత్కాలం అన్నాడు, ఇవాళ తాత్కాలం అనడు, మొత్తం పని చేస్తాడు. ఇంకా తర్వాత ఇంకే సీఎం మారినా ఏది చేసినా ఇక్కడ అనేది రూపురేఖల్లో చూపించి వెళ్తాడు. తర్వాత ఈయన గెలిచినా గెలవకపోయినా నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేయాల్సిందే తప్పితే ఏరే సాటికి వెళ్ళే పని లేదు. అట్లా చేసిపోతాడు. దీనికి అనేది ఒక మా విశ్వాసం ఏంటంటే ఒక స్టాంప్ వేస్తాడని. కానీ చాలామంది ఎన్ఆర్ఎల్ కావచ్చు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంలో అగ్రికల్చర్ ల్యాండ్స్ అడుగుతున్నారు. మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ చుట్టుపక్కల దగ్గరలో ఏమైనా దొరుకుతాయి? అగ్రికల్చర్ ల్యాండ్ ఎందుకు అడుగుతున్నారంటే పక్కన పర్మిషన్లు ఇస్తారేమో వెంచర్లు వేద్దామని. మాకు ఇటు వచ్చేటప్పటికి అమరావతి వచ్చేటప్పుడు 20 కిలోమీటర్ గుడి అమరావతి అంటారు. రాజధాని అమరావతి ఇది, గుడి అమరావతి అది. అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇదివరకు చంద్రబాబు 2014లో గెలిచినప్పుడు ఎకరాలుగా కొనుక్కొని వెంచర్లు వేశారు, నాన్ లెవెట్ వెంచర్లు అని. ఇక్కడ బేసిక్ చూసుకొని దాన్ని నమ్మేవాళ్ళు. ఇక్కడ మనకు 25-20 ఉన్నాయి అనుకో, దాన్ని 14-12కి. ఇప్పుడు ఎంతో దూరం కాదండి అమరావతి కూడా అనుకునే ఉంటుంది. ఇదంతా సిఆర్టీ ఇన్నర్ రింగ్ లోపలే ఉన్నాయి అన్నట్టుగా కొనేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఎకరం కొనుక్కుంటే ఎకరానికి 800-500 గజం వస్తుంది. మనకి ఇక్కడ ఎకరం కొనుక్కుంటే 1250 గజం వస్తుంది. దానివల్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కొని వాళ్ళు వెంచర్లు వేసుకోవడానికి చూస్తున్నారు. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు ఏమన్నారంటే పర్మిషన్ ఇవ్వట్లా. ఇప్పుడు నాన్ లెవెట్లు అనేది పర్మిషన్ వద్దు. ఇప్పుడు ఎమ్మెల్యేలు గారు అడిగారు పోయి, బాసిం ప్రవీణ్ గారు అని, ఆయన రియల్ ఎస్టేట్ బాగా చేస్తాడు. అతను పోయి మరి బయటికి ఏమన్నా వెంచర్లకు పర్మిషన్ ఇస్తారంటే ఇప్పుడు అనేది లేదు, దాని తర్వాత చూద్దామన్నారు. ఇప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చాడు అనుకో, ఈ రాజధాని అనేది కొనరు, దానికి వెళ్ళిపోతారు. ఇక్కడ 60-65 ఏళ్ళు ఉంది. మనకి ఇక్కడ పెద్ద 7 కిలోమీటర్లోనే ఆడు 18 ఏళ్ళు 20 ఏళ్ళకి ఇస్తున్నాడు. దానికి వెళ్ళిపోతారు కానీ దీనికి రారు. దానివల్ల ఇక్కడ ఆగిద్ది అన్నట్టు నాన్ లెవెల్ పర్మిషన్ ఇప్పుడు లేదని చెప్పేశాడు. సార్ ఫైనల్గా సత్తెనపల్లి, ఇటు నర్సరావుపేట, చిలకలూరుపేట, తెనాలి, బాపట్ల ఈ సరౌండింగ్స్లో రేట్లు ఎలా ఉన్నాయి? మీకు ఏమన్నా సమాచారం ఉంది? ఈ సరౌండింగ్లో అయితే నాకు తెలిసి ఇప్పుడు సత్తెనపల్లి దగ్గర కూడా ₹1 కోటి పోయింది. ఇప్పుడు మనకి కౌంటింగ్ అయిన తర్వాత. అంత మొగలైతే అంత లేదు. ఇప్పుడు ఎక్కడ గదిలు ఇచ్చినా 70-80 లక్షలు, లోపల పొలాలు కూడా 70-80 లక్షలు చూస్తున్నారు. రోడ్డు పేసింగ్ అయితే ఆలో 2.5 కోట్లు చూస్తున్నారు, తారు రోడ్డు పేసింగ్లు అయితే. ఇప్పుడు మనకు ఇది వచ్చి తెనాలి వచ్చి కూడా అంతే చదువుతున్నారు, 2.5 కోట్ల నుంచి 3 కోట్లు రోడ్లు పేసు. 3 కోట్లు రోడ్ పేస్. తెనాలి డెవలప్మెంట్ కాదు, సిటీ కదా. అక్కడ వచ్చేటప్పుడు చుట్టుపక్కల కూడా 2.5 నుంచి 3 కోట్లు చదువుతున్నారు.
లోపల వచ్చేటప్పటికి 80 లక్షలు అట్లా మాగాళ్ళు ఉన్నాయి కదా, 80 లక్షలు అట్లా చెబుతున్నారు. హైదరాబాద్ రోడ్డు ఇటు ఆ రోడ్డు ఎలా ఉంది? హైదరాబాద్ రోడ్ అయితే 5 కోట్ల నుంచి 6 కోట్లు చెబుతున్నారు సార్. మనకి ఓన్లీ చెప్పుకోవటమేనా, నిజంగానే మార్కెట్ ఉందా? మార్కెట్ ఉంది కాబట్టి కదా సార్. నేను ఇప్పుడు 20 డేస్ అయింది, 20 ప్లాట్లు కొనిపెట్టాను నా కస్టమర్స్కి. విజయవాడ రోడ్లోనా? ఇక్కడ సార్ అమరావతిలో 20 ప్లాట్లు కొనిపెట్టా. దగ్గర దగ్గర నేను 30 నుంచి 40 కోట్లు డీల్ చేశాను ఈ 15 రోజుల్లో. ఇప్పుడు బాబు గారికి వెళ్ళిన కాడి నుంచి 25 నుంచి 30 కోట్లు డీల్ చేశాను. ఒక్కో ప్లాట్ వచ్చేటప్పటికే నాది 3.5 కోట్లు 4 కోట్లు. 800 గజం కొన్నానంటే 3.5 కోట్లు 4 కోట్లు. మీరు అన్నారు ఓన్లీ మా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో వాళ్ళే వస్తున్నారు. ఇట్ ఇస్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేదంటే బయట వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఎంక్వైరీలు జరుగుతున్నాయా? వస్తున్నారు సార్. వాళ్ళు కూడా చూసి వెళ్తున్నారు, కొంతమందికి ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఈ చుట్టుపక్కల వాళ్ళు అయినా వీళ్ళ పిల్లలంతా ఎన్ఆర్ఐస్, పక్క రాష్ట్రాల వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పంపించి చూసి మంచి ఏరియాలో సెలెక్ట్ చేసుకున్నామంటున్నారు. పంపిస్తుందో డబ్బులు వాళ్ళే. అట్లా ఇప్పుడు మాకు ప్రకాశం జిల్లా వాళ్ళు మొత్తం ఎనకొండ వాళ్ళైనా వీళ్ళైనా వాళ్ళ పిల్లలంతా ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్లు. సో ఫైనల్గా గతంలో ఎన్ని ఎంక్వైరీస్ ఉండేవి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు రోజుకి ఎన్ని ఎంక్వైరీస్ జరుగుతున్నాయి అంటే రియల్ ఎస్టేట్ గురించి? అప్పుడైతే పెద్దగా మీడియా వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. మీడియా వాళ్ళు అంటే కొనేవాళ్ళు అంటే ఎంక్వైరీ, భూముల రేట్లు ఎలా ఉన్నాయి అంటే ఎంక్వైరీ చేయడానికి వచ్చేవాళ్ళు. కొనేవాళ్ళు అయితే తక్కువే, అప్పుడు చాలా తక్కువ. ఎవరో దీని మీద ప్రేమ ఉన్నోళ్ళు ఎక్కడికి పోదులే, ఇంకా 10 సంవత్సరాలైనా మనకి ఎక్కడికి పోదులే అని వచ్చి కొన్నారు తప్పితే, ఇప్పుడైతే ఎంతో కూడా ఇప్పుడు మన తాగత కొందికి కనీసం 100 గజాలన్నా ఉండాలని వచ్చి కొనుక్కుంటున్నారు. కస్టమర్స్ బాగా వస్తున్నారు. కస్టమర్స్ కూడా రేటు పెరిగినా చాలా అసంతృప్తిగా లేరు, తృప్తిగా ఉండారు. పైన మన రాజధానిలో మనం కొనుక్కోవాలి, రేటు సమస్య కాదు, మంచి ఏరియాలో కావాలి, బిట్టు బాగుండాలి. కాగితకాలు అవన్నీ చూడండి అనేవాళ్ళే కానీ రేటు 4 ఏళ్ళు తగ్గింది, 3 ఏళ్ళు తగ్గింది, రేటు ఏంది అంత పెంచారనే కస్టమర్స్ అయితే లేరు. యాఫీ. ఫైనల్గా చెప్పండి, ఇది అమ్మేవాడికి రైట్ టైమే, కొనేవాడికి రైట్ టైం? నా లెక్క అయితే కొనేవాళ్ళకే రైట్ టైం, అమ్ముకునేవాడే నష్టపోతాడు వాస్తవంగా. ఇది పరిస్థితి. మనం ఒకసారి చూసాము అంటే అమరావతి కాదు, అమరావతి చుట్టుపక్కల కూడా రేట్లు దాదాపు 2 నుంచి 3 రేట్లు రేట్తో పెరిగాయి. భవిష్యత్తులో కూడా ఈ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా మనతో పాటు మాట్లాడడం జరిగింది. నమస్తే అండి, నా పేరు నాగేశ్వరరావు. మాది తుళ్ళూరు మండలము, తుళ్ళూరు గ్రామము. నా రియల్ ఎస్టేట్ పేరు సాయి మణికంఠ రియల్ ఎస్టేటు. మీరు ఎవరన్నా ప్లాట్లు కావాలన్నా, పొలాలు అమ్మాలన్నా నా ఫోన్ నెంబర్ 9966891512. ఇంకో నెంబర్ కూడా 9000183677.